శ్రీమాత్రే నమః. నా చెయ్యి పట్టుకుని నదిలో పడిపోతాడు ఖాయం అనుకుంది. మహాముని, కొంచెంసేపు మనస్సు చిక్కబట్టుకో, ఆవలి ఒడ్డుకు చేరని, దగ్గరకు వచ్చేశాం అంది. సంబరపడ్డాడు. చెయ్యి వదిలి దూరం జరిగాడు. బుద్ధిగా కూర్చున్నాడు. నావ క్షేమంగా ఆవలి తీరం చేరింది. దిగుతూనే మత్స్యగంధి చెయ్యి పట్టుకున్నాడు. ఆ కన్యక నిలువునా వణికిపోతోంది. పరాశర మహర్షి, ఇది నీకు తగునా? నా శరీరం చేపల కంపు, నీకు అసహ్యం వేయడం లేదు? సమాన రూపులకు కామ సంయోగం సుఖవహంగా ఉంటుంది, ఇదేమిటి చెప్పు? ఇలా అంటుండగానే పరాశరుడు ఆమెను యోజన గంధిని చేశాడు. తనువంతా కస్తూరి పరిమళం. యోజన దూరం గుమగుమలాడింది. కామాతురుడై కుడి చెయ్యి పట్టుకున్నాడు. సిగ్గులు మొగ్గతడిగాయి. పరిసరాలు పరికించింది. ఆవలి ఒడ్డుకు చూపు సారించింది. పరాశర, లోకం చూస్తోంది. ఆవలి ఒడ్డున మా తండ్రి ఉన్నాడు. పశుధర్మం దారుణం, నాకు ఇష్టం లేదు. చీకటి పడే వరకు ఆగు. పశువులకు పగలు, మనుషులకు రాత్రి అని కదా ఏర్పాటు. వెంటనే పరాశరుడు ఆకాశంలో మంచు తెరలు సృష్టించాడు.